హాయ్ అండి, నేను మీ రమ్య. వెల్కమ్ టు ఈజీ టు క్విక్ మహాదేవ్ రెసిపీస్ ఛానల్. ఈరోజు మన వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ నేను 2 మంత్స్ నుంచి 2 to 3 మంత్స్ నుంచి ప్రిపేర్ చేస్తున్నాను. మనం ఎన్నో సంవత్సరాలు బట్టి ఇడ్లీలు, పూరీలు, చపాతీలు, వడలు, గారెలు ఇవే కదా ఎక్కువ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాము. మనము ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలని అంటున్నారు కదా, లేడీస్ అయితే ముఖ్యంగా ఉమెన్స్ ఎక్కువ తీసుకోవాలంటున్నారు. కాబట్టి నేను ఒక 2 to 3 మంత్స్ నుంచి ఇలాగ తీసుకుంటున్నాను అనమాట. అలాగే శనివారం, ఆదివారం కూడా ఇవి కాకుండా పిల్లలకి ఆదివారం కొద్దిగా వాళ్ళకి ఇంట్లో ఉంటారు కదా, అందుకని వాళ్ళకు కూడా ఇలాగ పెడుతున్నాను అనమాట. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. మామూలు రోజుల్లో అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి పెట్టలేము. ఇలాగా ఆదివారం అయితే వాళ్ళు ఇంటి దగ్గర కూర్చుని వాళ్ళకి ఇష్టమైనంత సేపు తినచ్చు. అంటే వాళ్ళకి అంత అలవాటు ఉండదు కాబట్టి స్లోగా తింటారు. ఒక్కొక్క గింజ తీసుకుని అలా తింటూ ఉంటారు. అందుకని నేను ఆదివారం పెడుతున్నాను అనమాట. ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇవన్నీ మనము సాయంత్రం నానబెట్టేసుకుని పొద్దున్నకి కుక్కర్లో ఒక 4 విజిల్ వేస్తే మనకి ఈజీగా ఉడికిపోతాయి అన్నమాట. ఉడికిపోయిన చూసారు కదా, చాలా ఈజీగా ఉడికిపోతాయి. పిల్లలైనా ఈజీగా తినేయచ్చు. ఇలా ఎంత మనం పోపు వేసుకుందాము. పోపు కావాలనుకున్న వాళ్ళు పోపు వేసుకోవచ్చు. మేము ఫస్ట్ పోపు వేసుకోకుండా తినేవాళ్ళము. కొద్దిగా ఉప్పు ఉడికిన వాటిల్లో పైన ఉప్పు జల్లేసుకుని తినేసేవాళ్ళం అన్నమాట. అంటే మనకి ఇడ్లీలు, పూరీలు అలవాటైపోయి మనకి అంత తినబుద్ధి వేసేది కాదు. అబ్బా తినాలా అని చెప్పేసి అనుకునేవాళ్ళం. మళ్ళీ బాబాయ్ ఎన్ని తింటామో అని చెప్పేసి మళ్ళీ టిఫిన్స్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఇలాగ పోపు వేసుకున్న తర్వాత చాలా టేస్టీగా అనిపించింది. ఏమి లేదు, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మనకి కొద్దిగా తినడానికి ఇష్టంగా ఉండాలంటే ఇలాగ వేరుశనగుళ్ళు ముందుగా వేపేసుకుని దాంట్లో పోపు అంతా వేసేసుకుని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు పోపుని వేయించేసుకోవాలన్నమాట. వేయించేసుకుని ముందుగా మనము నానబెట్టుకున్న స్ప్రౌట్స్ని వేసేసుకుందాము. వీటిలో కొద్దిగా సాల్ట్ వేసుకుని మళ్ళీ వేగించుకుంటే ఒక 5 minutes వేయించుకుంటే సరిపోతాయి. గుళ్ళో మనకి ఇస్తారు కదా శనగలు, సేమ్ అలాగే పోపు వేసుకుంటే సరిపోతుంది. అప్పుడప్పుడు మనకి పంటికి ఇలాగా వేరుశనగపప్పు, వేయించుకున్న వేరుశనగపప్పు తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. స్ప్రౌట్స్తో పాటు ఒక వేరుశనగ గింజ కూడా మనకి తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వెల్కమ్ టు ఈజీ టు క్విక్ రెసిపీస్. టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.